రెండు బెల్ కంపెనీ హెలికాప్టర్లు, అవి కూడా డబుల్ ఇంజన్వి. ఒక్కో దానికి నెలకు దాదాపుగా 2 కోట్లు. ఇవి జగన్ తన పర్యటనల కోసం లీజుకు తీసుకున్న హెలికాప్టర్ల డీటెయిల్స్. అయితే ప్రతిపక్షాలు ఇక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సభలు సమావేశాల కోసం ప్రభుత్వ ధనంతో లీజుకు తీసుకున్న హెలికాప్టర్లను ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నాయి. హెలికాప్టర్ల చుట్టూ ఏపీ రాజకీయం. సీఎం కోసం లీజుకు 2 హెలికాప్టర్లు. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలేంటని ప్రశ్నలు. ఎన్నికల వేళ ఏపీలో హెలికాప్టర్లకి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రైవేట్ హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని గంటల్లోనే మరో చోటికి చేరుకోవాల్సిన పరిస్థితి రావడంతో పలువురు నేతలు ప్రైవేట్ హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు హెలికాప్టర్ని బట్టి అద్దె ధరల్ని నిర్ణయిస్తాయి. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ట్రావెల్ ఏజెన్సీలు హెలికాప్టర్లను కేటాయిస్తాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ జగన్ మాత్రం 2 హెలికాప్టర్లని లీజుకు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాల కోసం హెలికాప్టర్లు లీజుకు తీసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి వారు సుడిగాలి పర్యటనలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా పర్యటించేందుకు సొంతంగా హెలికాప్టర్లను సైతం సిద్ధం చేసుకున్నాయి. చంద్రబాబు తన ఇంటి వద్దే ప్రత్యేక హెలిప్యాడ్ రెడీ చేయించుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఓ హెలికాప్టర్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే 2 హెలికాప్టర్లని సిద్ధం చేసుకుంటోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎవరికి వారు పార్టీ సొమ్ముతో హెలికాప్టర్లు రెడీ చేసుకుంటే, అధికార పార్టీ మాత్రం ప్రభుత్వ సొమ్ముతో 2 హెలికాప్టర్లని లీజుకు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ పర్యటనల కోసమని ప్రభుత్వ ఖజానాతో ఈ 2 హెలికాప్టర్లని అద్దెకు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాజపత్రం కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్. ఒకటి విజయవాడ కేంద్రంగా, మరొకటి విశాఖపట్నం కేంద్రంగా అందుబాటులో ఉంచాలని అందులో పేర్కొంది. ఇవి 2 కూడా డబుల్ ఇంజిన్ హెలికాప్టర్లు కావడం విశేషం. ఏపీ సీఎం జగన్ కి థ్రెట్ ఉందని, అందుకే ఆయన భద్రత దృష్ట్యా 2 హెలికాప్టర్స్ ని లీజు ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. ఈ మేరకు మెస్సర్స్ గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలికాప్టర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకోనుంది. 2 ఇంజన్లు కలిగిన బెల్ సంస్థ తయారు చేసిన హెలికాప్టర్లని లీజుకు తీసుకునేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఒక్కో హెలికాప్టర్కు నెలకు దాదాపుగా 2 కోట్ల వరకు చెల్లించనున్నారు. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జనసేన పీఐసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలే ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలండి. ఏ విధంగా మోసం చేస్తూ ఉపన్యాసాలకి పరిమితమై ప్రజాధనాన్ని వృధా చేసి పార్టీ ఖర్చుల కోసం ఈ ముఖ్యమంత్రి వాడుతున్నాడో దాని గురించి తెలియాలి. పేదల తరఫున నిలబడి నేను పోరాటం చేస్తున్నాను, వీళ్ళందరూ కలిసి నా పైన యుద్ధం చేస్తున్నారని ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజున మరి ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన ప్రచారాల కోసం 2 హెలికాప్టర్లు వాడడం అంతకన్నా హేయమైన చర్య ఏమైనా ఉంటుందో చెప్పండి. దేనికి ఈ విధంగా ముఖ్యమంత్రి ఒక 25 కోట్ల రూపాయలు పోతూ 40 రోజుల్లో దిగిపోతున్న ఈ ముఖ్యమంత్రి ఆ విధంగా ఖర్చు పెట్టడం దుర్మార్గం, దాన్ని మేము ఖండిస్తున్నాం. అయితే అన్ని పార్టీలు సొంత పార్టీ ఫండ్తో హెలికాప్టర్లు సిద్ధం చేసుకుంటే, అధికార వైసీపీ మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 2 హెలికాప్టర్స్ ని లీజుకు తీసుకోవడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ టైంలో అధికార పక్షం ప్రభుత్వ సొమ్ముతో పర్యటన కొనసాగిస్తుందా లేక పార్టీ సొమ్ము చెల్లిస్తుందా అనేది వేచి చూడాలి.